ఏంటన్నా పుష్ప రికార్డులు ఎలా సృష్టించబోతుందని అనుకుంటున్నాం? అన్న సృష్టించబోతుంది కాదు, ఆల్రెడీ సృష్టించేసింది. సో మీరు ట్రైలర్ చూసుకోండి, సహజంగా చాలా సినిమా ట్రైలర్స్ వచ్చినాయి. సో అవి ఒక 10 మిలియన్స్ 20 మిలియన్స్ కొట్టినాయి. మొన్న రీసెంట్ ఒక పేరు చెప్పాను కానీ ఒక పాన్ ఇండియా మూవీ 40 మిలియన్స్ కొట్టింది 1 వీక్లో. జస్ట్ 2 డేస్లోనే 50 మిలియన్స్ క్రాస్ అయిపోయింది పుష్ప. మీరు ఆ ట్రైలర్ చూడండి అన్న, ఒక 2 minutes 43 seconds ఉంది. సో అంత తక్కువ టైంలో అంత పెద్ద రీచ్ రావడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ కదా నిజంగా. సో అవునన్నా కాదన్నా నాకైతే చాలా ఇప్పుడు సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. ఆ సినిమాలో కొన్ని డైలాగ్స్ వాడారు, చాలా చాలా గొప్పవాడు, ప్రతి ఒక్కరు ఆకట్టుకునేలా ఆడతారు అన్న. మన శ్రీవల్లో డైలాగ్ ఆడుతుంది, పుష్ప అంటే పేరు అనుకుంటేవా ఇట్స్ ఎ బ్రాండ్ అనేది పెట్టాలి కానీ, పుష్ప అనుకుంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అంటారు కానీ, అంతేందుకు మన ఫైర్ ఫజల్ ఒక డైలాగ్ ఉంటుంది, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఇట్స్ ఎ వైల్డ్ ఫైర్ అని చెప్పాలి కానీ. అసలు నిజంగా అక్కడ నువ్వు అనుకోను కదన్నా. అమ్మర్ జాతర గెటప్ ఉందన్న, అంటే లేడీ గెటప్లో వేసాడు. చాలామంది హీరోలు అట్లా వేస్తారు కానీ నిజంగా ఫస్ట్ టైం అల్లాజున్ చూస్తుంటే వా అన్న ఫీలింగ్ కలిగింది. ఇంకోటి పాయింట్ చెప్తాను, ట్రైలర్లో నువ్వు చూడన్న హీరోయిన్స్ మధ్యలో కొంతమంది పాత ఇప్పుడు చూడన్న 1 year ముందు మన పూజ అయితే చాలా ట్రెండింగ్లో ఉండే, చాలా వైరల్ ఉండే, కనిపిస్తలేదు ఎక్కడ. సో ఇప్పుడు శ్రీవల్లి కూడా టాప్లో ఉంది. సో హీరోయిన్స్ కొంతమంది ఇప్పుడు వస్తుంటారు పోతుంటారు, కానీ హీరో అనేవాడు ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటాడు. సో నాకు నమ్మకం ఉంది ఏంటంటే సో ఈ చూడండి హీరోలు అనే వాళ్ళు ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటారు, ఆల్ టైమ్ వాళ్ళు ఇండస్ట్రీ ఇట్లా ఉంటారు. సో నాకు ముందే అంత పెద్ద హీరో అయ్యి ఉండి ఒక నేషనల్ అవార్డు పొందినప్పటికీ కూడా ఒక అమ్మాయి కాలుతోని ఇట్లా తగ్గేదని అంటుంటే అబ్బా నీ కమిట్మెంట్కి నీ యొక్క పట్టుదలకి నిజంగా హ్యాట్సప్ అని చెప్పొచ్చు అన్న. నిజంగా అల్లాజున్ అంటే నాకు నిజంగా తెలియని అభిమానం, మెగా ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తాను. సో తను ఎలక్షన్ ప్రచారం అప్పుడు మా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం చాలా హట్ అయినా, మరి ఏంది మనోడు అయ్యి ఉండి పక్క వాళ్ళ సపోర్ట్ చేస్తున్నాను అనుకున్నాను. నేను చాలా మీడియా ముందు చెప్పిన అల్లాజున్ అన్న చాలా తప్పు వేసావు అని అంటుంటే చాలామంది అల్లాజున్ ఫ్యాన్స్ కామెంట్ పెట్టారు, ఎందుకు రాపు అది సంథింగ్ అన్నారు. కానీ సో నేను నాలాంటి వ్యక్తుల గురించి నోరు ముప్పించిన ట్రైలర్ ద్వారా నిజంగా సుకుమామ హ్యాట్స్ ఆఫ్, నిజంగా అల్లాజున్ అన్న హ్యాట్స్ ఆఫ్. నిజంగా బీజం అన్న నాకు చాలా బాగా అనిపించింది, ఏంటంటే చాలా డిఫరెంట్ బీజం వాడారు. సో చాలామంది మొన్న డిఎస్పీ ఉండే తమన్ మార్చారు అంటారు. సో నువ్వు అన్నాడు కాదన్నా, మనకు వ్యక్తులు కాదన్న కావాల్సిన మన ప్రోడక్ట్ కావాలి. సో బీజం చాలా డిఫరెంట్ అనిపించింది. నిజంగా తమనన్న కొట్టిండా మన డిఎస్పీ కొట్టినా తెలియదు కానీ చాలా డిఫరెంట్ అనిపించింది. నాకైతే ఓవరాల్గా చాలా మీరు చూడన్న ఈ ట్రైలర్ చూసిన కొద్ది ఇంకా మళ్ళీ చూడాలన్న ఫీలింగ్ కలుగుతున్నా. ఆ మ్యూజియం కానీ క్లైమాక్స్ కానీ ఐ మీన్ విజువలైజేషన్ ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్గా అనిపించింది అన్న. ఒక్క విషయం చెప్తాను, నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నేను చిన్నప్పుడు నాకు విన్నాను, నేను కాలేజ్ స్కూల్లో విన్నా దేశ భాషలందు తెలుగు లెస్స అని నేను డైలాగ్ విన్నా, కానీ నాకు దాని మీనింగ్ నాకు అర్థం కాలేదు. కానీ నిన్న నాకు అర్థమైంది, నిజంగా ఒక తెలుగోడు ఇక్కడ తెలంగాణలో కాదు, హైదరాబాద్లో కాదు, మన ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడో బీఆర్లో ప్రోగ్రామ్ పెడితే 6 లక్షలు రావాల్సిన జనాకి 12 లక్షలు రావడం ఏందన్న, నాకు అర్థం కాదు. అది కదా తన ఒక ఫ్యాన్ అని చెప్పుకోవడానికి, నిజంగా తన కల్ట్ ఫ్యాన్ నాకు ఆ రోజు కనిపించింది. సో నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది అన్న, నాకు చాలా గర్వంగా ఫీల్ తెలుగుడిగా. ఇంకో మాట చెప్పాలన్న, నేను మొన్న కర్ణాటక నుంచి ఒక సినిమా రిలీజ్ అయింది, భగీరథ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి మన ఇక్కడ ఉన్న మన ప్రొడ్యూసర్స్ కానీ మన వాళ్ళే థియేటర్స్ ఇవ్వలేదంట. వాళ్ళు ఏమంటారు, కర్ణాటకలో పుష్పను బాయ్కట్ చేస్తామంటారు. ఎందుకు బాయ్కట్ చేస్తారు బ్రదర్, నాకు అర్థం కాలేదు. సో మీ కాంతార మేము సినిమా చూడలేదా, మేము పెద్ద ఇట్టి చేసినాం, మేము మీ కేజీ సినిమా మేము చూడలేదా, పెద్ద ఇట్టి చేసాం. మేము అట్లా ఏ సినిమాలు అన్న మాకు కంటెంట్ నచ్చితే అన్న కోసం మేము ఇట్టి చేస్తాం. సో మన తెలుగు సినిమా కాదు పుష్ప అనేది, మన ఇండియన్ సినిమా అది. దయచేసి ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. సో మనం ఇట్లా బాయ్కట్ అనే పదాలు వాడకండి, చాలా మంచిగా ఉండబోతుంది. ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉందన్న. తక్కువ టైంలో 54 మిలియన్స్ కొట్టడం అంటే హ్యాట్సప్ అని చెప్పొచ్చాను. నిజంగా నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అంటే బాహుబలి రికార్డ్స్కి ఈసారి అన్న కొట్టే ఛాన్స్ అవకాశం ఉందా? సో మంచి క్వశ్చన్ అడిగారు అన్న. నిజంగా బాహుబలి కాదు కానీ బాహుబలి అయినా నాన్ బాహుబలి రికార్డ్ అయినా దంగల్ రికార్డ్ అయినా ఇప్పట్లో ఏ సినిమా కొట్టలేదన్న, అవునని కాదన్న, జెన్యూన్గా చెప్తున్నా. సో సొంత ప్రభాస్ బాహుబలి సినిమా చేసిన ప్రభాస్ హీరోయిన్ కదా, సో తనతోనే కల్కి సినిమా ద్వారా కొడుతున్నాకంటే అది కాలేకపోయింది. సో నాకు నమ్మకం ఉంది, నేను అవునని కాదన్న, బాహుబలి రికార్డ్ కొట్టాలన్నా, దంగల్ సినిమా రికార్డ్ బద్దలు కొట్టాలన్నా, మన నాన్ బాహుబలి రికార్డ్ బద్దలు కొట్టాలన్నా ఏకైక సినిమా పుష్ప 2. సో ఈ మన సినిమాని ఇంకా దయచేసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. చూడన్నా జస్ట్ పుష్ప రౌండ్ రిలీజ్ అయిన తర్వాత చాలా 1 వీక్ వరకు చాలా విపరీతమైన నెగిటివ్ ఉందన్న. పుష్ప రివ్యూస్ చాలామంది కూడా సినిమా ఫ్లాప్ అయింది అన్న, కానీ వాళ్ళు కష్టపడ్డ విధానం, పోరాట చేసిన విధానం చాలా బాగా నచ్చింది. సో నెగిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ చేసి మీరు చూడండి పెద్ద ఐపీఎల్ స్టార్స్ కూడా తగ్గేదని అనటాలు, కానీ సినిమాకున్న మార్క్ వేరన్న, అవునన్నా కాదన్న. సో నాకైతే చాలా బాగుండబోతున్న ఫీలింగ్ అంది. సో ఇది ఒక మన తెలుగు సత్తా చూపించే మంచి సన్నివేశం చెప్పుకోవచ్చు అన్న. అంటే శ్రీలీల సాంగ్ గురించి చెప్పమంటే ఏమనిపించింది అసలు? అంటే 2 బిట్లు వేసాడు, కానీ అసలు ఎలా ఉందంటే 2 బిట్లు మనకి ఇంకేం కావాలి చెప్పన్న, జస్ట్ ట్రైలర్ కదా. సో నిజంగా అవునని కాదన్న లాస్ట్ సంబంధం పెట్టారన్న, ఊ అంటావా అని. నిజంగా ఆ సాంగ్కు కావాల్సిన స్టఫ్ మన సంబంధాలు లభించింది. కొన్ని అవునని కాదన్న, శ్రీలీల ఎవరైనా ఒక మంచి డాన్సర్, అవునని కాదన్న. సో శ్రీలీల డాన్సరు, ఇక్కడ అల్లాజున్ డాన్సరు. సో కాంపిటీషన్ ఉంటే కదా కొద్దిగా బాగుంటుంది. సో శ్రీలీల డాన్సర్స్ విత్ మంచి గ్లామరస్, బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నట్టుగా. సో బ్యూటీ ఉంటుంది, అటు సేమ్ డాన్స్ ఉంటుంది కాబట్టి
సో మంచిగా మ్యాచ్ అయ్యే ఛాన్స్ క్లియర్ కట్ అనిపిస్తుంది. చాలా లుక్స్ చాలా డిఫరెంట్ అనిపించింది. సాంగ్ కోసం వెయిటింగ్ అన్న, ఐటమ్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నా. 100% శ్రీలీల మంచి ఎఫర్ట్ ఇస్తాను నమ్మకం ఉంది. సో ఐటమ్ సాంగ్ వేరు, నిజంగా సినిమా వేరు కాబట్టి నాకు నమ్మకం ఉంది 100% మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. అప్పటి నుంచి ఆర్య నుంచి అల్లు అర్జున్ ఐటమ్ సాంగ్స్ చాలా కలిసి వస్తూ ఉంటాయి. అవును, అప్పటి నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అన్ని వరుసగా గుర్తు చేసుకుంటూ వరుసగా అన్ని ఐటమ్ సాంగ్స్ సూపర్ హిట్. అవును, ఇప్పుడు శ్రీలీలతో మళ్ళీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తారని అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. నన్ను అవునని కాదన్నా, శ్రీలీల మంచి నేను చెప్పాను ఎందుకు డాన్సర్ అని. సో తను మంచి చాలా చిన్న కష్టపడుతూ పైకి వచ్చింది కాబట్టి నువ్వు అన్నట్టుగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది ఐటమ్ సాంగ్స్ కాబట్టి అల్లు అర్జున్కి. సో మెయిన్ ఐటమ్ సాంగ్స్ అంటే మనకు అనిపించేది ఏంటంటే కొద్దిగా రొమాన్స్, అది వస్తే మంచి స్టెప్స్ మంచి డ్యాన్స్ కాబట్టి. సో డ్యాన్స్లు తన డ్యాన్స్ వేరు కాబట్టి నాకు బాగా ఇష్టం తన డ్యాన్స్ అంటే. సో నువ్వు చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కుంటే నీకు అల్లు అర్జున్ నచ్చింది ఏంటంటే 100% డ్యాన్స్ అని చెప్తారు కాబట్టి తన డ్యాన్స్కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి మంచి సినిమా మంచి రాబోతుంది, మంచి ఐటమ్ సాంగ్ కూడా రాబోతుంది నాకు నమ్మకం ఉందన్న. ఒక వైరల్ కూడా అవుతుంది ఒక న్యూస్, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వీళ్ళ ఫ్యాన్స్కి కొంచెం ఏదో డిస్ప్యూట్లు జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ థియేటర్లు ఎవరని అల్లు అర్జున్ గురించి కొంచెం ఆపే ఛాన్స్ ఉందని ఇలా అయ్యో కొంచెం రూమర్స్ నడుస్తున్నాయి. అలా జరిగే ఛాన్స్ ఆంధ్రాలో ఏమన్నా ఉందా, అన్న అవకాశం ఉందా? సో చూడన్నా, నువ్వు అవునని కాదన్నా, నేను కూడా మెగా ఫ్యాన్, డయట్ ఫ్యాన్ అన్న. సో మాకు నమ్మకం ఉంది. ఇన్ని రోజుల వరకు అయితే మేము అనుకున్నామన్నా అల్లు అర్జున్ రాలేడు, ప్రచారం రాలేడు, చాలా బాధపడ్డాం. సో రానంత మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం కాలేడా. సో నిజంగా అక్కడ పర్సనల్ లైఫ్ వేరు, రాజకీయాలు వేరు, అవునని కాదన్న. సో తనకు లాస్ట్ టైం ముందు పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు వచ్చిండు, ప్రచారం చేసిండు. ఈసారి ఎలక్షన్లో అంటే వచ్చి ప్రచారం చేయలేకపోయినప్పుడు కూడా సపోర్ట్గా కనిపిస్తుంది మనకు, అవునని కాదన్న. సో నిజంగా అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అరవింద్ కూడా వచ్చాడు. సో తను కొన్ని కారణాల చేత రాలేకపోయాడు. దాన్ని పట్టుకొని మేము చాలాసార్లు అట్టయినాం కానీ సో ఆ పరిస్థితులు మారిపోయినాయి అన్న. అప్పుడు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు మొన్న రీసెంట్గా అలా మన పవన్ కళ్యాణ్ బర్త్డే వస్తే అల్లు అర్జున్ విజిట్ చేశాడు. మన అన్స్టాపబుల్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి గొప్ప మాట్లాడాడు. సో మాకైతే నమ్మకం ఉంది, దయచేసి ఇక్కడే కొట్లాడని మానేసుకోండి. మనం అంతా ఒకటే, మన సినిమా మన మెగా ఫ్యామిలీ సినిమా కాబట్టి దయచేసి కక్ష సాధింపులు వద్దు. సినిమా ద్వారా మంచి హిట్ కొట్టిన తర్వాత మన తర్వాత మాట్లాడుకుందాం ఏమన్నా ఉంటే. అంటే ఆ డిస్ప్యూట్ని ఎలా చూస్తారు? ఫ్యాన్స్ మధ్య ఉందా లేకపోతే ఫ్యామిలీలో కూడా ఉందనే ఒక అవకాశం ఉన్నది అంటే ఉండదు అనుకుంటా. సో చూడండి అన్న, రీసెంట్గా బన్నీ వాసుకు ఇంటర్వ్యూ ఇచ్చాను. సో వాళ్ళు ఒక్క మీటింగ్ చాలని వాళ్ళు జస్ట్ ఒక ఫ్యామిలీ టూర్ పోతే వాళ్ళు ఇట్లా ఆటోమేటిక్ కలిసిపోతారు. వాళ్ళకు అలాంటి ఏముండవు. నువ్వు అన్నాను కాదన్నా మాకు నమ్మకం ఉంది. చిరంజీవి ఒక మీటింగ్ ఏర్పడేస్తే అందరూ ఈజీ కలిసిపోతారు. చాలామంది మొన్న తీసాము సాయిధరం తేజ్ అన్న అల్లు అర్జున్ అన్ఫాలో కొట్టిండు. వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఏముందో మనకు తెలియదు కదా. యాజ్ ఏ ఫ్యాన్గా మనం ఎవరు మనం జస్ట్ ఫ్యాన్స్ ఒక 150 పెట్టి టికెట్ చూసేవాళ్ళము. వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకి ఎందుకు చెప్పండి అన్న. సో నువ్వు అన్నాను కాదు, జస్ట్ 150 పెట్టే మనకే అంత ఉంటే వాళ్ళ సొంత ఫ్యామిలీ వాళ్ళకి ఇంకెంత ఉంటుంది చెప్పండి. సో మనకు వాళ్ళ ఫ్యామిలీ నాకు అవసరం లేదు. మా సినిమా నచ్చిందా, మంచి ప్రోడక్ట్ ఉందా, ప్రజలు చూసామా, ఎంకరేజ్ చేసామా, అంతవరకు ఉండదు. కానీ పర్సనల్గా మేము బట్టలు చింపుకోవటం ఓకే, మీరు ఎంజాయ్మెంట్ చేయండి ఓకే, కానీ దయచేసి ఫ్యాన్స్ ఒకళ్ళు ఈ ఫ్యాన్స్ పోయి ఆ ఫ్యాన్ కొట్టడాలు, ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ కొట్టడాలు వద్దు దయచేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకోటి సంక్రాంతి పండుగ అంటే సినిమాకి ఏదో రేసులో ఉంటుంది సంక్రాంతి సినిమాలు అంటే. ఇప్పుడు అందులో యాక్చువల్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు పోటీ పడేవారు అప్పటి నుంచి, 90s నుంచి కూడా. ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు ఈసారి నెక్స్ట్ సంక్రాంతి కూడా చిరంజీవి గారు బాలకృష్ణ గారు సినిమా రావాలి, కానీ చిరంజీవి గారు సినిమా పోస్ట్ పోయినా గేమ్ చేంజర్ వస్తున్నాడు రామ్ చరణ్. ఏంటి ఆ పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో, ఏది కొట్టే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు? అన్న నీకు నువ్వు అన్నాను కాదన్నా, సినిమా అంటేనే పోటీ అన్నాం, కాంపిటీషన్ ఉంటేనే బాగుంటుంది. నువ్వు అన్నాను కదా సంక్రాంతికి నువ్వు అన్నాను కదా మన డాకు మహారాజు మన బాలయ్య సినిమా వస్తుంది. డాకు మహారాజు డైరెక్టర్ ఎవరు? బాబీ. సో బాబీ ప్రతి సంక్రాంతికి వస్తాడు, ప్రతి సంక్రాంతి ఇటు కొడతాడు తను. నువ్వు అన్నాను కదా లాస్ట్ టైం వాళ్ళతో వీరైతే వచ్చిండు ఇటు కొట్టేశాడు. సో ఇది నువ్వు అన్నాను కాదన్నా మన తెలుగు సినిమా. నువ్వు అన్నాను కాదన్నా మన తెలుగు ఇప్పుడు వచ్చే సినిమా అన్నీ మన తెలుగే, కాకపోతే తెలుగు సినిమాలో ఇది ఒక రిలీజ్ మన తెలుగు వరకే ఉంటుంది. కానీ గేమ్ చేంజర్ అన్నది ప్యాన్ ఇండియా మూవీ. నువ్వు అన్నాను కాదన్నా, సో ప్యాన్ ఇండియా మూవీ కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. నువ్వు అన్నాను కాదన్నా ట్రైలరే చాలా అద్భుతంగా ఉంది, చాలా మంచి వ్యూస్ వచ్చినాయి, 45 million పోయింది. సో నౌనన్ కాదన్నా గేమ్ చేంజర్ మళ్ళీ అక్కడ పెద్ద డైరెక్టర్. సో రోబో లాంటి పెద్ద సినిమా చేసిన శంకర్ కాబట్టి సో నమ్మకం ఉంది ఈ సినిమా గేమ్ చేంజర్ ఇట్టు కొట్టాలి, ఇక్కడ డాకు మార ఇట్టు కొట్టాలి. ఇంకా చెప్పడం మర్చిపోయి ఈసారి 3 సినిమాలు వస్తుంది. ఇంకోటి మన వెంకీ మామది కూడా వస్తుంది, మన కామెడీ సెన్స్లో ఒక సంక్రాంతికి వస్తున్నామని తను కూడా సంక్రాంతికి వస్తుంది కాబట్టి ఈ 3 సినిమాలు ఇట్టు కొట్టాలి. కానీ సినిమాలు కంటేనే కాంపిటీషన్ కాబట్టి 3 సినిమాలు ఇట్టు కొట్టాలి. చూడండి మొన్న కా సినిమా వచ్చిందన్న, మొన్న దసరా రోజా దీపావళి రోజు 3 సినిమాలు వచ్చినాయి. అమరను, కా సినిమా కానీ ఇంకొక సినిమా 3 సినిమాలు మంచి ఇట్టు కొట్టినాయి. సో ప్రజలు ఏంటంటే సినిమాలో కంటెంట్ ఇష్టపడతారు తప్ప కానీ మా హీరోనే గెలవాలి, వేరే హీరో ఓడిపోవాలని వాళ్ళు ఇప్పుడు కోరుకోరు. కాబట్టి నాకు నమ్మకం ఉంది ఈసారి సంక్రాంతి 3 సినిమాలు డాకు మహారాజ్ కానీ గేమ్ చేంజర్ అని సంక్రాంతికి వస్తున్నాయి. 3 సినిమాలు మంచి కొట్టాలి, మేము సినిమా బతకాలి, ప్రజలు బతకాలి అని కోరుకుంటున్నాను అంతే. అంటే 3 ట్రైలర్స్ చూసారు కదా, అవును. ఆ ట్రైలర్స్ని బట్టి మీకు కలిగిన ఇంప్రెషన్ ఏంటంటే అంటే ఏది బాగా హైలైట్గా అనిపించింది? అంటే గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ వెంకటేష్ గారి సినిమా కానీ అవును సంక్రాంతికి వస్తున్నాం
ఆయన ఎలా అనిపించినాయి అని అసలు? సో నాకైతే గేమ్ చేంజర్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అసలు రామ్ చరణ్ అన్న తన గెటప్స్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది నిజంగా. అంటే కొన్ని ట్రైలర్లో గొప్పతనం ఏంటంటే తను పవన్ కళ్యాణ్ కండు వేసుకొని డ్యాన్స్ చేయటాలు కానీ ఎంటకు వాల్తర్ వీర పోస్ట్ కొట్టాలి అంటే ఈయన చిరంజీవి కొడుకులా కనిపించడం, చిరంజీవి ఫ్యాన్ లాగా కనిపించి అంటే ఆ కల్ట్ కనిపించింది అనమాట. మెగా ఫ్యామిలీ యొక్క గొప్పతనం చూపించే ప్రాసెస్ కనిపించింది. చూడండి మొన్న రీసెంట్ సంబంధం ట్వీట్ చేసింది అన్న. ఏమని ట్వీట్ చేసింది అంటే చాలామంది డాన్సెస్ చూసాం కానీ ఫార్మల్ చెట్లో డాన్స్ చేసుకో హీరోని ఇప్పుడు చూడలేదు, చాలా క్యూట్గా అనిపిస్తుంది, చాలా బాగా ఎనర్జెటిక్ అనిపిస్తుంది. అంటే నిజంగా తెలియని క్యూరియాసిటీ పెరిగింది అన్న సినిమా మీద, చాలా ఇంప్రెస్ పెరిగింది. సో మళ్ళీ సినిమాకి పెద్ద డైరెక్టర్ శంకర్ కాబట్టి మొన్న చాలామంది ట్విట్టర్లో చూసి అక్కడక్కడ భారతి 2 ఫ్లాప్ అయింది, శంకర్ చాప్టర్ క్లోజ్ చేసుకోవాలి, దుకాణం బంద్ చేయాలంటే. సో అదే శంకర్ ఒకప్పుడు రోబో సినిమా తీసాడు, అదే శంకర్ అపచిత్రం సినిమా తీసాడు, అదే శంకర్ 5 సినిమా తీశాడు. సో ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన తన తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నాకు నమ్మకం ఉంది శంకర్ మంచి సినిమా, సాలిడ్ సినిమా రాబోతుంది. అదే గేమ్ చేంజర్. నాకు నమ్మకం 100% గేమ్ చేంజర్ మంచి ఇటు కొట్టాలని కోరుకుంటున్నా. ఇంకో మెయిన్ చెప్పాలంటే బాలయ్య బాబు సెంట్రల్ అయినా సేట్ అయినా దిగునంత వరకే వన్ సైడ్ స్టెప్ అని హిస్టరీ రిపీట్స్ అంటుంది ఆయన. సో తను ఇచ్చే బాలయ్య బాబు నుంచి మనం ఏం కోరుకుంటామన్నా? మనకి రొమాన్స్ కావాలా? అవసరం లేదు. మాకు కామెడీ కావాలా? మాకు అవసరం లేదు. ఒక్క ఫైట్ సీన్స్ చాలా, నాకు డైలాగ్ చాలు, మాకు మాస్ డైలాగ్ ఇట్లా కొడితే కింద పడితే మీరు లేచి ఎగిరి పడితే మా ఫ్యాన్ చాలా హ్యాపీ ఫీల్ చాలు మాకు బాలయ్య బాబు నుంచి. 100% డాక్ మహారాజు. మాకు రొమాన్స్ అవసరం లేదు, కామెడీ అవసరం లేదు, ఐటమ్ సాంగ్ అవసరం లేదు, మాకు మాస్ ఎలిమెంట్స్ కావాలి. దయచేసి మీరు చూసారు లాస్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో. సో బాలయ్య బాబు అంటేనే తమ అంటేనే బాలయ్య బాబు. సో తను ఇచ్చే బీజం కూడా చాలా బాగుంటాయి కాబట్టి నాకు నమ్మకం ఉంది. సో డాక్ మహారాజు మంచి హిట్ అయితే. వెంకీ మామ మీరు F2 సినిమా చూసారన్న, F2 F3లో తన కామెడీ సెన్స్ వల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, అవునన్నా కాదన్న. సో వెంకీ మామ ఇచ్చే కామెడీ మీరు చూడన్న, మనుషులను కాదు చాలా మందిని కూడా డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని కూడా నవ్వించే సత్తా ఉన్న వ్యక్తి అంటే మన వెంకటేష్. కాబట్టి ఎమోషన్ కనెక్ట్ అయితే మన వెంకటేష్ అంటేనే కాబట్టి తను చాలా మంచి నవ్విస్తాడు. సో 3 సినిమాలు మంచి హిట్ కొట్టాలని నేను ప్రత్యేకంగా యాజ్ తెలుగు ఫ్యాన్గా నేను కోరుకుంటున్నాను. ఓకే నా థ్యాంక్ యూ. ఓకే. తక్కువ